ఛార్జీల విషయంలో హైదరాబాద్ మెట్రో దిగొచ్చింది. ప్రస్తుతం పెంచిన ఛార్జీలో 10% రాయితీని మెట్రో ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాయితీలు అమల్లోకి వస్తాయని ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఛార్జీల విషయంలో హైదరాబాద్ మెట్రో దిగొచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి నుమాన్. సుమిత్ర, ఛార్జీల పెంపు మీద హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో సంస్థ దిగొచ్చింది. సో పెంచినటువంటి ఛార్జీల మీద దాదాపు 10% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు ఏదైతే ఉందో 24వ తేదీ నుంచి అమల్లో ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించినటువంటి పరిస్థితి. వాస్తవానికి దాదాపు అంటే కనిష్టంగా 12 రూపాయలు, గరిష్టంగా 75 రూపాయల వరకు, అంటే ఓవరాల్ గా గతంతో పోలిస్తే ఛార్జీలు పెరిగినటువంటి నేపథ్యంలో ఒకంత ప్రయాణికుల నుంచి, అదేవిధంగా ఇటు ప్రతిపక్షాలు వామపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇటు ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థ దిగొచ్చింది. మరోవైపు ఇటు ప్రభుత్వం కూడా పెరిగినటువంటి ఛార్జీల విషయం మీద ఆలోచించాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఎల్ఎన్టీ సంస్థను కోరినటువంటి నేపథ్యంలో సో మొత్తానికైతే ఇటు ఛార్జీల తగ్గింపు అనేది ఏదైతే ఉందో అది అనివార్యమైంది. సో ఈ నేపథ్యంలో పెంచినటువంటి ఛార్జీల్లో దాదాపు అంటే 10% తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. వాస్తవానికి గత 3 రోజుల నుంచి ఏదైతే పెరిగినటువంటి ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. గతంలో గరిష్టంగా 60 రూపాయలు ఉండేటటువంటి ఛార్జీ ప్రస్తుతం 75 రూపాయలకు పెరిగింది. తర్వాత కనిష్టంగా 10 రూపాయలు ఉంటే అది 12 రూపాయలకు పెంచారు. సో పెరిగినటువంటి ఓవరాల్ గా ఈ ఛార్జీల మీద మాత్రం 10% తగ్గింపు ఉంటుందంటూ కూడా ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ తగ్గింపుతో మాత్రం కాస్త ఇటు ప్రయాణికులకు ఊరట లభించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే నిత్యం కూడా ఇటు హైదరాబాద్ మెట్రో ద్వారా దాదాపు ఇతర ప్రాంతాలకు, వివిధ ప్రాంతాలకు మొత్తం కూడా దాదాపు 5.5 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. బట్ పెరిగినటువంటి ఛార్జీలతో మాత్రమే ఇటు ప్రయాణికుల మీద అదనపు భారం అనే చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇటు ఎల్ఎన్టీ సంస్థ మరోసారి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నేపథ్యంలో మాత్రం ఇటు ప్రయాణికులు ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే 10% ఛార్జీలు తగ్గింపు అనేది ప్రస్తుతం 24వ తేదీ శనివారం నుంచి అమల్లోకి రానున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా సిటీలో దాదాపు 3 క్యారిడార్ పరిధిలో చూసుకుంటే ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ మార్గంలో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో కూడా విపరీతంగా రష్ ఉంటుంది. సో ఈ 2 మార్గాల్లో లాభాలు ఉన్నప్పటికీ ఇటు జేబీఎస్ ఎంబీబీఎస్ మార్గం మాత్రం పూర్తిగా ఏదైతే నష్టాల బాటలో నడుస్తుంది. సో నష్టాల నుంచి గట్టెక్కేందుకు మాత్రమే ఇటు ఛార్జీల పెంపు అనేది అనివార్యమైంది తప్ప ఇటు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, ప్రయాణికుల మీద అదనపు భారం వేయడం తమ ఉద్దేశం కాదంటూ కూడా మెట్రో సంస్థ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు ఇటు పెరిగినటువంటి ఛార్జీల మీద దాదాపు 10% రాయితీ ఇస్తూ దాదాపు 24వ తేదీ నుంచి ఈ తగ్గింపు కూడా అమల్లోకి తీసుకువస్తామని ఇప్పటికే ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు మెట్రో మీదే ఆధారపడి నిత్యం వారి వారి గమ్యస్థానాలకు చేరేటటువంటి ప్రయాణికులకు మాత్రం చాలా వరకు ఊరట లభించిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.